మీరేం మాట్లాడారో ఆ అమ్మాయికి అర్థం కాలేదు, అమ్మాయి ఏం మాట్లాడిందో మీకు అర్థం కాలేదు, సరిపోయింది. రఘు కుంచే గారు మాట్లాడతారు. రఘు గారు. అందరూ దేవుడు చేసిన మనుషులే మనంతా కూడా, బట్ నేను మాత్రం పూరి చేసిన మనిషినండి. ఎందుకంటే నారు తనే పోసాడు, నీరు తనే పోసాడు. నన్ను సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది తనే. అలా నారు పోసాడు, ఇవాళ నీరు కూడా పోస్తున్నాడు. ఒక మట్టి రోడ్డు మీద ఉన్న నన్ను ఇవాళ ఒక హైవే మీద తీసుకొచ్చి పెట్టాడు. సో ఈ హైవే మీద నా డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనేది అది నా మీద డిపెండ్ అయి ఉంది. దేవుడు నా బాధ్యత చూసుకోవడం కోసం పూరి జగన్నాథ్ని నా కోసం సృష్టించాడు. ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం ఏమైనా ఉందంటే అది అతనికి ఫ్రెండ్గా పుట్టడమే. అండ్ రవితేజ, రవి కూడా మేమంతా ఎప్పటి నుంచే ఫ్రెండ్స్. మేమంతా కూడా ఒకటే అనేవాడు రవి, అరే ఈ సినిమా బాగా చేయరా, సినిమాను బాగా చేస్తే నువ్వు పెద్ద మ్యూజిక్ అయితే నేను ముందు సంతోషిస్తానని చెప్పి రవి ఎప్పటికప్పుడు ఎనర్జీ ఇచ్చేవారు. అలాగే నా ప్రొడ్యూసర్ భోగిలి ప్రసాద్ గారు, నేనంటూ ప్రొడ్యూసర్ అయితే ఆయన పెట్టి జెంటిల్మెన్ 2 సీక్వెల్ ఇస్తానండి. అంత మంచి పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ప్రొడ్యూసర్ ఆయన. ఏ రోజు కూడా ఏమండి సాంగ్ వినిపించడానికి కూడా అడగలేదు, ఏ రోజు స్టూడియోకి రాలేదు ఆయన. అండ్ నా క్రూ, నా ఇక ఇందాక చూశారు నా లిరిక్ రైటర్ భాస్కర్ పట్ల, అతని ఎమోషన్ని మీ అందరికన్నా నేను బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాటల కోసం అతనితో నేను ట్రావెల్ చేశాను చాలా రోజులు. ఆ ట్రావెలింగ్లో అతను పడే ఆ బాధ, అతని వేదన, ఒక్కొక్క అక్షరం కోసం, ఒక అక్షరం పలికించడం కోసం అతను పడ్డ వేదన ప్రత్యక్షంగా చూశాను. ముఖ్యంగా ఆడపిల్ల మా కొద్దని పడేసెళ్ళిపోయారా, ఆ లైన్ చెప్పినప్పుడు అందరికీ గుండెలు పట్టేసేయండి. ఆ స్పాట్లో ఏంటో ఆ లైన్లో ఉన్న పవర్ ఏంటో తెలియదు. వినిపించిన వాళ్ళు అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఈవెన్ భాషరాని ఇలియానా కూడా ఆ రోజు వచ్చి నేను చాలా పెయిన్ ఫీల్ అయిన రఘు అని చెప్పింది నాకు. సో థ్యాంక్ యూ భాస్కర్ పట్ల. మన ప్రయాణం ఇలాగే సాగాలి. అండ్ నా క్రూ అండి, నాకు ఈ ఆడియోకి సంబంధించి దాదాపు ఒక 30-40 మంది మ్యూజిషియన్స్ అంతా వర్క్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా కీబోర్డ్ ప్రోగ్రామర్ వైది ఒకసారి నుంచారా. అలాగే ఇంత మంచి సౌండ్ అవుట్పుట్ ఇచ్చిన నా సౌండ్ ఇంజనీర్ రంజిత్. సో వీళ్ళంతా ఈ బ్యాక్ బోన్, ఈ ఆడియోకి వీళ్ళంతా బ్యాక్ బోన్ వీళ్ళు. అలాగే సింగర్స్ శ్రేయ ఘోషల్ గారు, అద్నాన్ సామి, ఉదిత్ నారాయణ్, చిన్మయి, సుచిత్ర, జోయన్న, అంజనా, సౌమ్య, అందరికీ నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.